త్వరగా మనకు కట్ ఆఫ్ డేటు డిసెంబర్ 15 అన్ని వరికి అయితే మాత్రమే 30%. మిగతా మినుము కానీ ఏం పైర్లు వేసినామో వాటికి డిసెంబర్ 15 ఆఖరి తేదీ. వరికి డిసెంబర్ 31 వరకు ఉంది. వరికి 126 రూపాయలు కట్టాలి. మనం వేస్తాం కాబట్టి 199% బాగుంటుందని కోరుకోవాలా. కాకపోతే ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు ఇన్సూరెన్స్ ఉంటే మనకు ఉంటుంది. ఇవి రెండు కూడా మనకు గ్రామం యూనిట్గా వరి అయితే ఉంది. మరి ఇది కూడా గ్రామం, ఇది కూడా గ్రామంలో దిగుబడి చేసే పంట కొత్త ప్రయోగాలను బట్టి కూడా ఇది ఇస్తారు. కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఉన్న వాటిల్లో ఇప్పుడు మనము ఇమ్మీడియట్గా వేసిన వాళ్ళందరూ మినుము కానీ వేయబోయే వరి రైతులు కానీ ఖచ్చితంగా ఇన్సూరెన్స్ మనం ముందు పంట వేయకుండా కట్టచ్చు. ఐడియా పెట్టుకోండి. ఎందుకంటే మనం 20 తర్వాత వేస్తాం కదా. మరి ఎట్లా అంటే నేను వరి పంట వేస్తానని కట్టుకుంటే మళ్ళీ ఎట్లా బుకింగ్ చేస్తాం మేము. సో ఎక్కడికి పోదు. కాబట్టి రైతులు దీన్ని మాత్రం పంటల బీమా చేయించుకుంటే మన బాగోటానికి చాలా మంచిది. సో ఇప్పుడు మనం ఎవరు నిందించలేము కాబట్టి 4 విషయాలు చెప్పండి. మేము రోజు పత్రికల్లో మీ వ్యవసాయాధికారి గారు ప్రతిరోజు చెప్తున్నారు. నాకు సమయం వచ్చింది కాబట్టి నేను కూడా చెప్తున్నాను. ఏమండి ఒకటి మీకు అధికారిక గుర్తు అయితే కౌలు కార్డు ఇస్తారు. అనధికారిక గుర్తు అయితే ఆయన కట్టమని చెప్పండి. నువ్వే కట్టి మరి ఇన్సూరెన్స్ వచ్చినప్పుడు నాది లేకపోతే నీది అంటే మీరిద్దరు ముందే మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే ఏదైనా నీకు పంట మీదే హక్కు అంటే లేదు, పంట మొత్తం మీద హక్కు ఉంటుంది. కాబట్టి పంట నష్టపోయినప్పుడు నీ కౌలుని తగ్గిస్తాడు కదా. ముందు కౌలు ఉంటుంది, ముందు గుర్తు ఉంటుంది. అలాంటప్పుడు వచ్చే లాభాలు అతనికి ఇస్తారన్నప్పుడు లేదంటే ఇట్లా చెప్పారు, పంటల బీమా చెప్పారు, నువ్వు కట్టినా పర్లేదు, నేను కట్టమన్నా పర్లేదు, ఎవరికైనా డబ్బులే కదా వచ్చేది. ఆయనకైనా వస్తుంది, నీకైనా వస్తుంది. అంటే అధికారిక గుర్తు అయితే నీకు వస్తుంది కౌలు కార్డు ఉంటే. అనధికారంగా అంటే ఆయనకు పోతుంది. మనమేం చేయలేము. మీరు లోపాయకరంగా మాట్లాడుకున్న దాన్ని మనము అది చెప్పలేము. కాబట్టి ఎవరైనా సరే నువ్వు కానీ ఆయన కానీ కట్టుకోకపోతే ఎవరికి రాదు.